హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లాన్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు టిక్టాక్కి ఆల్టర్నేట్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనే ఫీచర్ని తీసుకొచ్చాను కదా. ఆ రీల్స్ అనే ఫీచర్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ ఉంటుంది, ఆ రీల్స్ ఫీచర్ మీరు ఎలా యూజ్ చేసుకోవాలనే దాని గురించి ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. అయితే టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఇండియాలో టిక్టాక్ బ్యాన్ అయిందన్న సంగతి మన అందరికీ తెలుసు కదా. ఇప్పుడు టిక్టాక్కి ఆల్టర్నేట్గా ఇన్స్టాగ్రామ్ ఒక ఫ్యూచర్ని తీసుకొచ్చింది. అదే మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం మీరు వేరే యాప్ని ఏమీ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందో ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచే మీరు రీల్స్ అనే ఫీచర్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అయితే ఎవరైతే ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తూ ఉన్నారో వారు మన ఛానల్ కూడా ఫాలో అవ్వండి. మన ఛానల్ ఐడి వచ్చేసరికి ప్లాన్ స్మార్ట్లీ ఇన్ తెలుగు అని ఉంటుంది. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారో వారు మన ఛానల్ కూడా ఫాలో అవ్వండి. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం మీ యొక్క హోమ్ పేజ్కి వెళ్ళండి. హోమ్ పేజ్కి వెళ్ళాక మీరు ఇక్కడ న్యూస్ ఫీడ్ చూపిస్తూ ఉంటుంది కదా. మనం ఎవరినైతే ఫాలో అవుతామో వాళ్ళ యొక్క పిక్స్ అనేవి ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తూ ఉంటాయి. పైన మీకు స్టోరీస్ అని ఉంటాయి కదా, ఎవరి స్టోరీ అని ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నార్మల్లో అలాగే లైవ్ కావాలంటే లైవ్ ఇలా మీకు డిస్ప్లే చేస్తూ ఉంటాయి కదా. ఈ లైవ్ పక్కన మీకు రీల్స్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇది కనిపించకపోతే మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీ ఇన్స్టాగ్రామ్ యాప్ని అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్నా మీకు కనిపించకపోతే కొన్ని రోజులు వెయిట్ చేయండి, ఎందుకంటే ఇది నిన్నే అఫీషియల్గా రిలీజ్ చేశారు కాబట్టి ఇంకొంచెం టైం అనేది పట్టవచ్చు కొంతమందికి. సో రీల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ రీల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఎదురు ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీకు సెట్టింగ్స్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ సెట్టింగ్స్ సింబల్ యూజ్ చేసుకుని మీ యొక్క సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ ఫ్లాష్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ ఫ్లాష్ సింబల్ ఆన్ ఆఫ్ చేసుకుని మీకు ఫ్లాష్ కావాలంటే దీన్ని ఆన్ చేసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. పక్కన మీకు ఇంటూ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ ఇంటూ సింబల్ ఏంటంటే మీరు క్లోజ్ చేసుకోవడం అనమాట. అలాగే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆడియో అని కనిపిస్తుంది కదా, ఈ ఆడియో ఏంటంటే మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఆడియో వస్తూ ఉంటుంది కదా, మన యాక్ట్ చేయడానికి ఆడియో అనేది కావాలి కదా. సో ఆ ఆడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ చాలా ఆడియో క్లిప్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇవేవి నేను ప్లే చేయను, కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇంకా కావాలనుకుంటే ఇక్కడ మీకు బ్రౌజ్ అని ఉంది కదా, ఈ బ్రౌజ్లోకి వెళ్ళి మీకు కావాల్సిన ఆడియో క్లిప్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ స్పీడ్ అని ఉంది కదా, ఈ స్పీడ్ యూస్ చేసుకుని మీకు ఎంత స్పీడ్లో కావాలో అంత స్పీడ్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా మీకు 1x ఉంటుంది, మీరు కావాలంటే 2xలోకి 3xలోకి లేదా 0.3xలోకి 0.5xలోకి మీరు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ ఎఫెక్ట్స్ ఏంటంటే మన ఫేస్కి ఫిల్టర్స్ అప్లై చేసుకోవడానికి ఈ ఎఫెక్ట్స్ ఆప్షన్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మీకు ఎన్నో ఫిల్టర్స్ అనేవి ఇక్కడ లేవు, మేబీ ఫ్యూచర్లో వాళ్ళు అప్డేట్ అనేది చేయొచ్చు. లాస్ట్ వన్ వచ్చేసరికి మీకు ఇక్కడ టైమర్ అని కనిపిస్తుంది కదా, ఈ టైమర్ ఏంటంటే మీ యాక్షన్ యొక్క టైమర్ అనమాట. ఇందులో మీకు మ్యాక్సిమం 50 సెకండ్స్ మాత్రమే అలౌ చేస్తుంది. మీరు 15 సెకండ్స్ మాత్రమే మీరు హైయెస్ట్గా ఇందులో వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. చూడండి, దీన్ని డ్రాగ్ చేస్తే మీకు టైం అనేది చేంజ్ అవుతుంది. మీకు 5 సెకండ్స్ కావాలంటే మీరు 5 సెకండ్స్ పెట్టుకోవచ్చు, 10 సెకండ్స్ కావాలంటే 10 సెకండ్స్ పెట్టుకోవచ్చు. మీకు మ్యాక్సిమం లిమిట్ వచ్చేసరికి 15 సెకండ్స్ ఉంటుంది. మీరు టైం సెట్ చేసుకున్న తర్వాత కింద మీకు సెట్ టైమర్ అని కదా, దాన్ని క్లిక్ చేసి మీరు టైమర్ అనేది సెట్ చేసుకోవచ్చు. టైం సెట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రికార్డ్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ రికార్డ్ బటన్ ప్రెస్ చేస్తే మీ యాక్షన్ అనేది రికార్డ్ అవుతుంది అనమాట. సో చూసారు కదా ఏ విధంగా మీరు టిక్టాక్లో వీడియో అనేది క్రియేట్ చేసుకునేవారో, అలాగే మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆప్షన్ యూజ్ చేసుకుని కూడా అదేవిధంగా మీరు వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా టిక్టాక్ ఆల్టర్నేట్గా ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చిన రీల్స్ ఆప్షన్ ఎలా యూజ్ చేయాలనేది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.